హాయ్ అండి, వెల్కమ్ టు మా వదినమ్మ చేతి వంట. మినప వడలు రెడీ చేసే విధానం చూద్దామండి. ఒక గ్లాస్ మినపగుళ్ళు తీసుకొని బాగా కడిగి 5 అవర్స్ నానబెట్టి ఉంచుకోవాలండి. నానిన తర్వాతకి పిండి రుబ్బుకోవాలి. కొన్ని ఫ్రిడ్జ్లో పెట్టిన వాటర్ చల్లటి నీళ్ళు పోసి రుబ్బుకుంటే వడలు గుల్లగా వస్తాయండి, చాలా మంచిగా వస్తాయి. దీంట్లోకి పిండిలోకి పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర, కొంచెం సాల్ట్ వేసుకొని కచ్చపచ్చగా రుబ్బుకోవాలండి. ఇలా కచ్చపచ్చగా రుబ్బుకోవాలి. ఈ రుబ్బుకున్న మిశ్రమాన్ని పిండిలో వేసి టేస్ట్కి సరిపడా సాల్ట్ సరిపోయిందని చూసుకొని వేసి కొంచెం కరివేపాకు వేసుకొని కొంచెం అల్లం ముక్కలు కట్ చేసి చిన్న కట్ చేసి వేసుకోవాలండి. సాల్ట్ కూడా సరిపడా వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులో ఆనియన్ వేయట్లేదండి, ఎందుకంటే అమ్మవారి కోసం చేస్తున్నాను నేను, కాబట్టి దీంట్లో ఆనియన్ వేయట్లేను. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి. పిండి బాగా ఇట్లా బీట్ చేయాలండి. బాగా బీట్ చేసి గుల్లగా వస్తాయి వడలు, పఫీగా వస్తాయి. బాగా బీట్ చేసుకోవాలి. బాగా బీట్ చేసుకున్నాక ఇట్లా చిన్న గిన్నెలో వాటర్ పోసి ఈ పిండి అందులో వేసుకొని చూసుకోవాలి. అది పైకి తేలుతూ ఉంటే పిండి బాగా కలిసినట్టు. ఒక కడాయి పెట్టుకొని అందులో సరిపడా ఆయిల్ పోసి హీట్ చేసుకోవాలి. హీట్ చేసుకున్నాక పక్కన ఒక గిన్నెలో వాటర్ పెట్టుకొని అందులో తడి చేయితోటి ఈ పిండి ముద్దలు తీసుకొని వడల్లాగా చేసుకొని వేసుకోవాలండి. ఇలా రాకపోతే తడి క్లాత్ పెట్టుకొని తడి క్లాత్ మీద కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టము. అరిటాకున్నా కానీ ఆకు మీద పెట్టి వేసుకుంటారండి. నాకు ఇట్లా అలవాటు కాబట్టి నేను వేసుకుంటున్నా. తడి చేసుకుంటే పిండి అంటుకోకుండా ఉంటుంది చేయికి. ఇట్లా ఒక్కొక్కటి వేసుకోవాలి. ఆయిల్లో వేసుకున్నాక ఇట్లా రివర్స్ తిప్పుకోవాలి. కొంచెం కాలాక మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉండాలండి స్టవ్, ఎందుకంటే లోపల పచ్చిగా ఉంటుంది, మళ్ళీ పిండిగా ఉంటుంది. ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాక తీసుకోవాలి. మిగతా పిండి అంతా అట్లే పడలేసి పెట్టుకోవాలండి. అంతే అండి, మినప వడలు రెడీ అండి. మీదంగా క్రిస్పీగా, లోపలంగా పఫీగా బాగుంటాయి వడలు. ట్రై చేసి చూడండి ఒకసారి. అమ్మవారికి పెట్టే నైవేద్యాలలో కూడా వడలు పెడతారండి. థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.